ఒక విధవరాలు సాధువుతో గర్భం దాల్చాలి అనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అవంతి రాజ్యంలో పద్మ అనే ఒక విధవరాలు నివసిస్తూ ఉండేది. ఆమెకు సుమారు 28 ఏళ్ల వయసు. అప్పటికే ఆమె మానసికంగా ఎంతగానో కృంగిపోయి ఉంది. ఎందుకంటే ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు అలాంటివి. పెళ్ళైన 1 సంవత్సరానికే ఆమె భర్త చనిపోయాడు. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఆమె బంధువులందరూ కూడా ఆమె నష్టజాతకురాలని, ఆమెను ఒంటరిదాన్ని చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఇంకా ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. దానివల్ల ఆమె జీవితం చాలా కఠినంగా మారిపోయింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవటం వల్ల పేదరికం అనుభవిస్తూ ఒక్క పూట తింటే మరో పూట పస్తులు ఉంటూ జీవనం గడుపుతుంది. అప్పుడప్పుడు పొలాల్లో కూలి పని చేసుకునేది. ఇలా బ్రతుకుతున్న ఆమెను చూసి ఊళ్ళో ఉండే కొంతమంది మగవాళ్ళు ఎప్పటికప్పుడు డబ్బు చూపించి ఆమెను లొంగ తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆమె ఇంటి నుండి బయటకు వచ్చిందంటే చాలు రకరకాల మాటలతో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆమె అన్నిటినీ మౌనంగా భరించేది. అయితే ఆమె మనసులో కూడా కొన్ని కోరికలు ఉండేవి. రాత్రిపూట ఆమె తన భర్తతో గడిపిన మధుర క్షణాలు తలుచుకుంటూ ఒంటరితనంతో ఎంతగానో బాధపడేది. నాకు కూడా కష్ట సుఖాలు పంచుకోవడానికి ఎవరైనా తోడుగా ఉంటే బాగుండేదని ఆలోచిస్తూ ఉండేది. నా భర్త ఉంటే నేను పిల్లాపాపలతో ఎంతో సంతోషంగా జీవించేదానిని అని అనుకుంటూ ఉండేది. అయితే భర్త చేరిపోయినప్పటికీ కూడా తను తల్లి కావాలని అనుకుంది. కొన్ని సందర్భాల్లో ఆమె ఎవరినైనా మగవాళ్లతో మాట్లాడి తన కోరికను తీర్చుకోవాలనుకునేది. కానీ అది తప్పని తన కోరికను చంపుకునేది. ఇలా మనసులోని ఆలోచనల వల్ల ఇంకొంచెం భావోద్వేగానికి లోనయ్యేది. మనసుకు శరీరానికి మధ్య జరిగే సంఘర్షణలో ఆమె ఎంతో నలిగిపోయేది. ఇది ఇలా ఉంటే, ఆ ఊరిలో ఉన్న ఒక ఋషి రోజు భిక్షాటనతో జీవితం గడిపేవారు. అయితే ఒకరోజు ఆ ఋషి భిక్షాటన కోసం వెళ్ళాడు. అతను భిక్షాటన చేస్తూ బాగా అలసిపోయి దాంతో అటూ ఇటూ చూస్తూ ఉండగా అప్పుడు అతనికి ఒక బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఎవరో కాదు, పద్మ. అప్పుడు ఆ ఋషి బావి దగ్గరకు వచ్చి పద్మను త్రాగడానికి నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. కానీ పద్మకు మాత్రం అతన్ని చూడగానే మోహం కలుగుతుంది. అలా ఋషిని చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే ఆ ఋషి చాలా అందంగా దృఢంగా ఉంటాడు. పద్మ అతన్ని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు ఋషి, అమ్మా, నాకు త్రాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వగలవా అని అడుగుతాడు. అప్పుడు పద్మ ఉలిక్కిపడి తన ఆలోచనల నుండి బయటపడుతుంది. ఇంకా ఋషికి తాగడానికి నీళ్లు ఇస్తుంది. అప్పుడు ఋషి పద్మతో, తల్లి, నేను ఈ రాత్రికి ఇక్కడ గడపటం కోసం ఈ ఊరిలో ఏదైనా ఆశ్రమం ఉందా అని అడుగుతాడు. దానికి పద్మ తన మనసులో ఇతనితో ఎలాగైనా నా కోరిక తీర్చుకొని పిల్లల్ని కనాలని అనుకుని ఇలా చెప్తుంది. ఇక్కడ అలాంటి ఆశ్రమాలు అయితే ఏమీ లేవు, కానీ కావాలంటే ఈ రాత్రికి మీరు మా ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చునని అంటుంది. అప్పుడు ఋషి, తల్లి, నాకు ఆశ్రయం ఇస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అని అంటాడు. కానీ పద్మ మాత్రం తన ఇంట్లో ఒంటరిగా ఉంటుందన్న విషయం ఋషికి చెప్పదు. ఇంకా ఆమె ఋషిని ఇంటికి తీసుకువెళ్తుంది. కానీ ఆమె మనసంతా కోరికలతో నిండిపోయింది. ఇంకా ఆమె ఋషితో ఇలా అంటుంది, మీరు ఇక్కడ మంచం పైన కూర్చోండి, నేను మీకోసం పడకను సిద్ధం చేస్తానంటుంది. దానికి ఋషి, మీరు ఇస్తున్న ఈ ఆతిథ్యం నాకు చాలా పెద్ద ఉపకారం తల్లి, మీకు ధన్యవాదాలు అంటాడు. పద్మ వేగంగా పడక సిద్ధం చేసి ఋషిని పిలుస్తుంది. ఇంకా ఇలా అంటుంది, మీరు ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. చాలా దూరం నడవటం వల్ల మీకు ఆకలి వేస్తూ ఉండవచ్చునని అంటుంది. వెంటనే వెళ్ళి పొయ్యి వెలిగించి వంట చేస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం ఆలోచనలతో వేడెక్కిపోతుంది. ఆమె ఒక ఋషి విషయంలో ఇలాంటి ఆలోచనలు తప్పని మన మనసుకు సర్దు చెప్పుకొని వంట పూర్తి చేసుకొని ఋషి దగ్గరకు వెళ్తుంది. భోజనం చేస్తున్నప్పుడు ఋషి పద్మను ఇలా అడుగుతాడు, అమ్మా, మీరు ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటారా? దానికి పద్మ, అవును స్వామి, నా భర్త చనిపోయాక నేను ఒక్కదాన్నే ఈ ఇంట్లో ఉంటున్నాను. పొలాలలో కూలి పని, ఇళ్లల్లో పాచి పనులు చేసుకుని బ్రతుకుతున్నాను. ఈ ఒంటరితనంతో బ్రతకడం చాలా కష్టమైన విషయం అని అంటుంది. ఆమె మాటలన్నీ శ్రద్ధగా విన్న ఋషి ఆమెతో ఇలా అంటాడు, జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టసుఖాలు వస్తూ ఉంటాయి. వాటిని భరించక తప్పదు. ఇంకా చావు నుండి అయితే
ఎవరూ తప్పించుకోలేరు. అలా అని కష్టం వచ్చినంత మాత్రాన మనం జీవితంలో ఓడిపోయినట్లు కాదని అంటాడు. ఆ మాటలు విన్న పద్మ మనస్సుకు కొంచెం ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు ఆమె మీరు అనేది నిజమే అని చెప్తుంది. స్వామి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ఇంటి పనులు పూర్తి చేసుకుని స్నానం చేసి వస్తాను అంటుంది. దానికి రిషి సరే, నేను కొంచెం సేపు ధ్యానం చేస్తానని అంటాడు. అప్పుడు పద్మ లోపలికి వెళ్ళి గిన్నెలు తోమేసి ఇల్లు ఊడ్చేసి స్నానానికి వెళ్తుంది. ఆమె శరీరానికి చల్లని నీళ్లు తగలగానే ఆమె మనసులో మళ్ళీ కోరికలు చెలరేగాయి. ఆమె స్నానం పూర్తి చేసి తన అందం ఇంకొంచెం ఎక్కువగా కనిపించి బట్టలు కట్టుకుని రిషిని తన వైపు ఆకర్షించాలని అనుకుంటుంది. అద్దం ముందు నిలబడి అందంగా తయారైంది. కానీ ఆమె మనసులో మళ్ళీ ఆందోళన మొదలైంది. అదేంటంటే ఒకవేళ ఆమె రిషిని ఆకర్షించలేకపోతే ఆమెను రిషి నిరాకరిస్తే ఏం చేయాలి అని అంతలోనే మళ్ళీ ఆమెకు రిషిపైన ఇలాంటి కోరిక సరైనది కాదని అనిపిస్తుంది. ఇంకా ఏదో ఒకలాగా ఆమెలోని కోరికలను అణుచుకొని రిషి దగ్గరకు వెళ్ళింది. ఇంకా ఇలా అడిగింది, స్వామి, మీరు చాలా ఏళ్ళు ఘోర తపస్సు చేసి ఎంతో జ్ఞానం పొందారు. అయితే నాకు ఈ విషయం చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి తనలోని ఇష్టాలను కోరికలను పూర్తిగా వదులుకోవటం సాధ్యమేనా అని అడుగుతుంది. అప్పుడు రిషి ఆమెను దీర్ఘంగా చూసి అవును తల్లి, సాధ్యమే అని అంటాడు. ఒకవేళ మనిషి తన మనసును తన నియంత్రణలోనికి తెచ్చుకోగలిగితే అది తప్పకుండా జరుగుతుందని అంటాడు. దానికి పద్మ నేను ఇది నమ్మలేను, ఎందుకంటే మనిషికి కోరికలు అనేవి చాలా సహజమైన లక్షణం అని అంటుంది. అప్పుడు రిషి చిరునవ్వుతో ఇలా అంటాడు, నిజమే, కోరికలు సహజమే, కానీ వాటిని నియంత్రించుకోలేకపోతే అవి మన జీవితాన్ని చిక్కుల్లో పడేస్తాయి, మనల్ని బలహీనంగా మార్చేస్తాయని అంటాడు. కానీ పద్మకు ఏమీ అర్థం కాదు. మీరు అన్నది ఏదీ నాకు అర్థం కావటం లేదు స్వామి. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఏ మనిషికైనా తన ఇష్టాలను కోరికలను అణుచుకోవటం ఎలా సాధ్యం? అది మనిషికి ఉండే సహజ లక్షణం కదా అని అంటుంది. అప్పుడు రిషి గంభీరమైన స్వరంతో ఇలా అంటాడు, తల్లి, నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. బావి దగ్గర నీళ్లు తాగినప్పుడే నీకు నా మీద కలిగిన భావన నాకు అర్థమైంది. మీరు నన్ను ఇంటికి పిలిచి వశం చేసుకోవాలని అనుకున్న విషయం కూడా నాకు తెలుసని అంటాడు. దానికి పద్మ మొహం తెల్లబడిపోయింది. ఇంకా వెంటనే ఆమె లేదు, అలాంటిదేమీ లేదు, నేను కేవలం మీకు సేవ చేయాలనుకున్నాను అని అంటుంది. అప్పుడు రిషి అమ్మ, నిజం దాచటం వల్ల లాభం ఏమీ లేదు, ఎందుకంటే మీ కళ్ళు నిజాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. నేను మీలో ఉన్న కోరికలను తీర్చాలని, దానివల్ల మీలో ఉండే కోరికలు పూర్తిగా మాయమైపోవాలని అనుకుంటున్నారు. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, ఎప్పుడైతే మీరు మీ కోరికలను తీర్చుకోవటం మొదలు పెడతారో అప్పుడు అవి మరింత పెరుగుతాయి కానీ తగ్గవు. ఇది విని పద్మ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అవును మహాప్రభు, నిజమే, నేను నా కోరికలను ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నాను. నా కోరికలు నన్ను పదే పదే తప్పుడు మార్గంలోనికి తీసుకువెళ్తూ ఉన్నాయి. దయచేసి నా సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండని వేడుకుంటుంది. అప్పుడు రిషి అమ్మా, నువ్వు ఇలాంటి ఆలోచనల నుండి బయటపడాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే సరైన మార్గం. నిజానికి కోరికలను అంతగా తీర్చుకోవాలని చూస్తే అవి అంత ఎక్కువగా పెరుగుతాయి. వాటిని అదుపు చేయడానికి ఉన్నది ఒక్కటే మార్గం, మనసును ఆధీనంలోనికి తెచ్చుకోవటం. అది ధ్యానం, త్యాగం వల్ల మాత్రమే జరుగుతుందని అంటాడు. అప్పుడు పద్మ కానీ ప్రభు, నేను ఇదంతా ఎలా చేయగలను? నేను ఒంటరి దాన్ని అని అంటుంది. దానికి రిషి నీ ఒంటరితనమే నీకు పెద్ద బలం, ఎందుకంటే నిన్ను ఆపడానికి ఎలాంటి బంధాలు బంధువులు లేరు, బాధ్యతలు కూడా లేవు. ఇది నీకు దొరికిన అవకాశం అనుకుని ధ్యానం చేయటం మొదలుపెట్టు అని అంటాడు. దానికి పద్మ ఇదంతా సులభమైన పని కాదు, ఎందుకంటే నా మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుందని అంటుంది. అప్పుడు రిషి దీనికి ఒక్కటే మార్గం, ధ్యానం, దైవభక్తి. మనిషి శరీరం ఎంత అందంగా అయినా ఉండొచ్చు, కానీ నిజమైన సౌందర్యం మనసులోనే ఉంటుందని అంటాడు. ఇలా రాత్రంతా రిషి పద్మకు ఆత్మజ్ఞానం బోధిస్తాడు. ఇంకా పద్మ తనలో కలుగుతున్న కోరికలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు అని, ఒక్క క్షణం పాటు ఉండేవి అని తెలుసుకుంటుంది. అప్పుడు రిషి జ్ఞానాన్ని తెలుసుకో, అందులో నీకు నిజమైన సంతోషం దొరుకుతుందని చెప్పి ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి పద్మ జీవితం పూర్తిగా మారిపోయింది.